హలో స్టూడెంట్స్, ఇప్పుడు నేను మీకు డిఎన్ఏ సీక్వెన్సింగ్ గురించి చెప్తాను. డిఎన్ఏ సీక్వెన్సింగ్కి మిగతా టాపిక్స్కి ఎటువంటి సంబంధం లేదు. దిస్ ఇస్ వన్ టెక్నిక్ మట్టుకే. కాబట్టి ఇది ఎలాగో మనం చదవాలి కాబట్టి ఇది నేను మీకు చెప్తున్నాను. దిస్ ఇస్ వన్ టెక్నిక్. ఈ టెక్నిక్లో ఏం చేస్తాము అని అంటే, మనకి డిఎన్ఏ ఉంది కదా, పైన డిఎన్ఏ స్ట్రక్చర్ వేస్తున్నాను కదా, డిఎన్ఏ స్ట్రక్చర్ ఒక బేసెస్ ఒకదాని తర్వాత ఉంటాయి. అంటే 5' నుంచి 3' వరకు బేస్ 4 బేస్లు ఉంటాయి కదా, ఏటీజీసీ. ఈ 4 బేస్ల అరేంజ్మెంట్ ఎలాగైనా ఉండొచ్చు, రైట్? ఈ ఈ బేస్ అరేంజ్మెంట్ ఎలా ఉంది, దేని తర్వాత ఏది వచ్చింది అని చెప్పేదే డిఎన్ఏ సీక్వెన్సింగ్ అన్నమాట. సో డిఎన్ఏ సీక్వెన్సింగ్ చేయాలి అని అంటే, చేస్తున్నాం అనంటే మనం ఏం తెలుసుకుంటున్నాం అంటే, బేసెస్ ఒకదాని తర్వాత ఒకటి ఏ ఆర్డర్లో ఉన్నాయి, ఏ తర్వాత టీ ఉందా, తర్వాత జీ, తర్వాత సి, అలాగా అంటే సీక్వెన్స్ అనేది తెలుసుకుంటాం అన్నమాట. సో యాక్చువల్లీ ఈ బేసెస్ అనేటివి సింగిల్గా ఉండవు. ఈ బేసెస్ ఫాస్ఫేట్ తోటి, షుగర్ తోటి కలిసి ఉంటాయి కదా. కలిసి ఉన్నప్పుడు వాటిని ఏమంటున్నాం మనం? న్యూక్లియోటైడ్స్ అని అంటాం. సో ద ఆర్డర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ఈస్ నోన్ ఇన్ డిఎన్ఏ సీక్వెన్సింగ్. అంటే ఒక న్యూక్లియోటైడ్ తర్వాత ఇంకొక న్యూక్లియోటైడ్, ఏ న్యూక్లియోటైడ్ ఉంది అని తెలుస్తుంది అనమాట ఈ డిఎన్ఏ సీక్వెన్సింగ్లో. సో ఈ డిఎన్ఏ సీక్వెన్సింగ్ చేయడానికి వేరియస్ మెథడ్స్ ఉన్నాయి. వాటిల్లో బ్రాడ్గా 3 ఇంపార్టెంట్ మెథడ్స్ అన్నమాట. అవి మ్యాక్సిమ్ గిల్బర్ట్ సీక్వెన్సింగ్, సాంగర్స్ సీక్వెన్సింగ్, నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్. మనకి సిలబస్లో మ్యాక్సిమ్ గిల్బర్ట్ సీక్వెన్సింగ్ అండ్ సాంగర్స్ సీక్వెన్సింగ్ ఇచ్చారు కాబట్టి ఆ రెండింటి వాటి గురించి చూసుకుందాం. నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ గురించి ఇంకా మీకు సిలబస్లో లేదు కాబట్టి వీఆర్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఇట్. సో ఇప్పుడు మ్యాక్సిమ్ గిల్బర్ట్ సీక్వెన్సింగ్ గురించి చెప్తాను, రైట్? ఇప్పుడు మనం మ్యాక్సిమ్ గిల్బర్ట్ సీక్వెన్సింగ్ మెథడ్ చూసుకుంటున్నాం కదా. ఈ మెథడ్లో ఈ మెథడ్ని మనం కెమికల్ డిగ్రేడేషన్ మెథడ్ అని కూడా అంటాం. ఎందుకు అంటామని అంటే, ఇప్పుడు 2 minutesలో చూసుకుందాం ఎందుకని అంటా అనేది. తర్వాత దిస్ వాజ్ ఫస్ట్ ఇన్వెంటెడ్ బై మ్యాక్సిమ్ గిల్బర్ట్. కాబట్టి ఈ మెథడ్ని మ్యాక్సిమ్ గిల్బర్ట్ మెథడ్ అని అంటాము. ఇది 1976లో కనుగొన్నారు వాళ్ళు. అయితే మనం ఇప్పుడు ఈ సీక్వెన్సింగ్ కనుక్కోవాలంటే మనకి ఒక డిఎన్ఏ ఉండాలి కదా. డిఎన్ఏకి 2 strands ఉంటాయి కదా. ఈ 2 strandsలోని బేస్ సీక్వెన్స్ మనకు తెలియదు. ఈ 2 strands ఏవైతే ఉన్నాయో ఆ రెండింటికి బేస్ సీక్వెన్స్ మనకు తెలియదు. సో ఈ 2 strands నుంచి ఏదో ఒక స్ట్రాండ్ తీసుకొని దాని సీక్వెన్స్ కనుక్కుంటే ఇంకో స్ట్రాండ్ సీక్వెన్సింగ్ తెలిసిపోతుంది కదా ఆటోమేటిక్గా. ఎందుకనంటే 2 strands కాంప్లిమెంటరీగా ఉంటాయి కాబట్టి ఒక స్ట్రాండ్ సీక్వెన్స్ తెలియగానే ఇంకొక స్ట్రాండ్ దాని యొక్క కాంప్లిమెంటరీ సీక్వెన్స్ మనకి తెలిసిపోతుంది అనమాట. సేమ్ సీక్వెన్స్ కాదు కదా, కాంప్లిమెంటరీ సీక్వెన్స్. సో మనం ఏం చేస్తాము, ఫస్ట్ ఈ డిఎన్ఏ స్ట్రాండ్ ఏదైతే ఉందో వాటిని ఈ 2 strandsని సపరేట్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ ఎలా సపరేట్ చేస్తాము? హై టెంపరేచర్ ఆర్ హై pH దగ్గర ఈ 2 strands సపరేట్ అయిపోతాయి. ఈ 2 strands మధ్యన బేసెస్కి హైడ్రోజన్ బాండ్స్ వల్ల కదా 2 strands బైండ్ అయి ఉంటాయి. సో మనం హై టెంపరేచర్ ఆర్ హై pH దగ్గర ఏమవుతుందంటే 2 strands సపరేట్ అవుతాయి. సపరేట్ అయిన 2 strandsని మనం ఎలా సపరేట్ చేస్తాం? దాన్ని ఎలక్ట్రోఫోరోసిస్ ద్వారా, జెల్ ఎలక్ట్రోఫోరోసిస్ ద్వారా మనం సపరేట్ చేస్తాం. జెల్ ఎలక్ట్రోఫోరోసిస్లో సపరేట్ చేసేటప్పుడు ఈ 2 strands, ఒక స్ట్రాండ్ వచ్చేసి లైట్గా ఉంటుంది, ఇంకో స్ట్రాండ్ వచ్చేసి చాలా హెవీగా ఉంటుంది అనమాట. సో లైట్ స్ట్రాండ్ అని నీకు ఎలా తెలుస్తుంది? లైట్ స్ట్రాండ్లో మనకి ఏటీ ఎక్కువ ఉంటాయి, వెరస్ హెవియర్ స్ట్రాండ్స్లో మనకి జీసీ ఎక్కువ కనపడతాయి అన్నమాట. సో జీసీ స్ట్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి హెవియర్ స్ట్రాండ్స్ అనమాట. సో ఈ విధంగా అవి సపరేట్ అవుతాయి మన జెల్ మీద. సో సపరేట్ అయిన దాంట్లో మనం ఏదో ఒక స్ట్రాండ్ని జెల్ని కట్ చేసి, జెల్ని కొంచెం హీట్ చేస్తే జెల్ అంతా కూడా లిక్విడ్ అయిపోతుంది. మనకు కావాల్సిన డిఎన్ఏ
స్ట్రాండ్ మనకి వస్తుందన్నమాట. సో వన్ ఆఫ్ ద స్ట్రాండ్స్ని మనం సపరేట్ చేసాం కదా. ఇప్పుడు దాన్ని మనం సీక్వెన్సింగ్ చేయాలి. ఎలా చేస్తామో చూస్తాం. సో ఇందాక మనం 2 స్ట్రాండ్స్ని సపరేట్ చేసాం కదా, ఏది హీట్ ఇచ్చి సపరేట్ చేసాము. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఆ 2 స్ట్రాండ్స్ని మనం జెల్ ఎలక్ట్రోఫోరెసిస్లో రన్ చేస్తాం. ఈ 2 స్ట్రాండ్స్లో ఒక స్ట్రాండ్ హెవీగా ఉంటుంది. ఏ స్ట్రాండ్లో అయితే ఏజీ ఎక్కువగా కనపడతాయో ఆ స్ట్రాండ్ హెవీగా ఉంటుంది. అవి ప్యూరైన్స్ కదా, అవి హెవీగా ఉంటుంది. లైట్ స్ట్రాండ్ వచ్చేసి టీసీ ఎక్కువ ఏ స్ట్రాండ్లో అయితే కనపడతాయో అవన్నీ కూడా లైట్గా ఉంటుంది అన్నమాట. సో లైట్ స్ట్రాండ్ వచ్చేసి ఫాస్ట్గా మూవ్ అవుతుంది జెల్ మీద, అంటే జెల్ మీద అది ముందర వచ్చేస్తుంది, వెనకాల హెవీ స్ట్రాండ్ ఉంటుంది అన్నమాట. సో మనం ఈ 2 స్ట్రాండ్స్ని సపరేట్ చేసేసాము. ఇప్పుడు సపరేట్ చేశాక ఓన్లీ 1 స్ట్రాండ్ని మనం తీసుకుంటాం. ఏదో లైట్ స్ట్రాండ్ని కానీ హెవీ స్ట్రాండ్ని కానీ మనం తీసుకొని మనం దాన్ని సీక్వెన్సింగ్ చేస్తాం అన్నమాట. ఇది స్టెప్ 2. సో స్టెప్ 3 వచ్చేసి మనం సపరేట్ చేసిన ఫ్రాగ్మెంట్కి 5' 3' ఉంటుంది కదా, 5' ఫాస్ఫేట్ని తీసేసి మనం ఏం చేస్తామంటే రేడియో లేబుల్డ్ ఫాస్ఫేట్ పెడతాం అనమాట. రేడియో లేబుల్డ్ ఫాస్ఫేట్ ఏంటి, P32. సో ఇప్పుడు డిఎన్ఏ స్ట్రాండ్ ఒకటి చేసుకున్నాము. ఆ డిఎన్ఏ స్ట్రాండ్కి 5' వైపు మనం రేడియో లేబుల్డ్ ఫాస్ఫేట్ పెట్టామన్నమాట. ఇప్పుడు ఈ డిఎన్ఏ మనం ఒక స్ట్రాండ్ గురించే మాట్లాడుతున్నాం, అంటే మనం ఒక డ్రాప్ ఆఫ్ డిఎన్ఏ లిక్విడ్ని తీసుకున్నాం అనుకోండి. దాంట్లో డిఎన్ఏ స్ట్రాండ్స్ చాలా ఉంటాయి, మనకు ఒకటి కాదు ఉండేది, బోల్డ్ అని ఉంటాయి. సో ఈ డిఎన్ఏ స్ట్రాండ్స్ అన్నిటికి కూడా 5' ఫాస్ఫేట్ని ఏం చేస్తున్నాం, మనం 5' ఫాస్ఫేట్ని తీసేసి మనం ఏం చేస్తున్నాము, రేడియో లేబుల్డ్ ఫాస్ఫేట్ని పెడుతున్నాం. సో ఇప్పుడు మన దగ్గర డిఎన్ఏ సింగిల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ విత్ 5' వైపు రేడియో లేబుల్డ్ 5' డిఎన్ఏ స్ట్రాండ్స్ ఉన్నాయన్నమాట, సింగిల్ స్ట్రాండ్స్ ఉన్నాయి. సో ఈ స్ట్రాండ్స్ అన్నిటినీ ఈక్వల్ అమౌంట్స్గా మనం ఏం చేస్తాం, 4 సపరేట్ టెస్ట్ ట్యూబ్స్లో డిస్ట్రిబ్యూట్ చేస్తాం. దిస్ ఈజ్ ద స్టెప్ 4. చూడండి, ఇప్పుడు ఈచ్ ట్యూబ్లో మనకి చాలా డిఎన్ఏ స్ట్రాండ్స్ ఉంటాయి కదా, చాలా డిఎన్ఏ సింగిల్ స్ట్రాండ్స్ ఉంటాయి. అన్నిటికీ 5' వైపు రేడియో లేబుల్డ్ అయి ఉంటుంది. రైట్, దిస్ ఈజ్ స్టెప్ 4. ఇప్పుడు స్టెప్ 5 చూద్దాం. రైట్, ఇప్పుడు మాక్సిమ్ గిల్బర్ట్ సీక్వెన్సింగ్ మెథడ్లో మనం ఏం చేస్తున్నాము, స్టెప్ 5లో ఉన్నాం కదా. స్టెప్ 5లో మనం స్టెప్ 4లో ఏం చేసాము, డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ అన్నిటినీ టెస్ట్ ట్యూబ్స్లో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసాం 4 టెస్ట్ ట్యూబ్స్లో. ఈ 4 టెస్ట్ ట్యూబ్స్లో ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లో మనం ఏం చేస్తామంటే డైమిథైల్ సల్ఫేట్ అండ్ NaOH యాడ్ చేస్తాం. ఇలా డైమిథైల్ సల్ఫేట్ అండ్ NaOH యాడ్ చేసినప్పుడు ఈ కెమికల్స్ వెళ్ళి ఈ స్ట్రాండ్స్ ఏవైతే ఉన్నాయో, డిఎన్ఏ స్ట్రాండ్స్ ఏవైతే ఉన్నాయో, అక్కడ ఎక్కడైతే ఉందో, అంటే అడినైన్ ఎక్కడెక్కడైతే ఉందో అక్కడంతా కట్ చేసేస్తుంది అనమాట. అంటే ఆ అడినైన్ పార్ట్ని తీసేస్తుంది. గానైన్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో గానైన్ని కూడా తీసేస్తుంది అనమాట. సో అడినైన్ అండ్ గానైన్ని తీసేస్తుంది. రైట్, మ్యాక్సిమం ఇది ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లో డైమిథైల్ సల్ఫేట్ అండ్ NaOH యాడ్ చేసినప్పుడు. సెకండ్ టెస్ట్ ట్యూబ్లో మనం డైమిథైల్ సల్ఫేట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ HCl యాడ్ చేస్తామంట. HCl యాడ్ చేసినప్పుడు ఒక అడినైన్ దగ్గరే అది డిఎన్ఏ స్ట్రాండ్ బ్రేక్ అవుతుంది. రైట్, ఇప్పుడు థర్డ్ టెస్ట్ ట్యూబ్లో మనం ఏం చేసాం, హైడ్రిజైన్ అండ్ పైపిరిడైన్ యాడ్ చేసాం. యాడ్ చేసినప్పుడు సైటోసైన్ దగ్గర అండ్ థైమిడైన్ దగ్గర ఏమవుతుంది, ఈ డిఎన్ఏ స్ట్రాండ్ అనేది బ్రేక్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ టెస్ట్ ట్యూబ్లో హైడ్రిజైన్ అండ్ పైపిరిడైన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ NaCl తీసుకున్నప్పుడు ఒక సైటోసైన్ దగ్గరే బ్రేక్ అవుతుంది. రైట్, సో ఇక్కడ మనం డిఫరెంట్ కెమికల్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి, రైట్, డిఫరెంట్ కెమికల్స్ దేనికి యూజ్ చేస్తున్నాం, మనం ఆ బేస్ని మనం బ్రేక్ చేయడానికి యూజ్ చేస్తున్నాం కాబట్టి దీన్నే ఏమంటున్నాం, మనం కెమికల్ మెథడ్ అంటున్నాం. మాక్సిమ్ గిల్బర్ట్
కెమికల్ మెథడ్ అని అంటాం అన్నమాట. సో నెక్స్ట్ స్టెప్ ఏంటో చూసుకుందాం. ఇప్పుడు చూడండి, ఈ టెస్ట్ ట్యూబ్స్లో డిఎన్ఏలు ఎలా ఉంటాయో చూసుకుందాం. ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లో మనకి ఏఎన్జి 2 పోతాయి కదా. సో ఏఎన్జి పోయినప్పుడు మనకి ఏ ఫ్రాగ్మెంట్స్ వస్తాయి? కొన్ని డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్లో చూడండి, ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లో పైన ఉంది చూసారా, ATGCCGTT వరకే వస్తుంది, ఏ పోతుంది. నెక్స్ట్ జీ ఉంది కదా, 3' వైపు నుంచి చూస్తే జీ ఉంది కదా, 4th పొజిషన్లో జీ ఉంది కదా, జీ దగ్గర కట్ అవుతుంది. సో కొన్ని ఫ్రాగ్మెంట్స్ జీ దగ్గర కట్ అయిపోతాయి. కొన్ని ఫ్రాగ్మెంట్స్ మళ్ళా ఇంకొక జీ ఉంది కదా మనకి, ఏ పొజిషన్లో ఉంది, 6th పొజిషన్లో ఉంది, సో అక్కడ కట్ అయిపోతుంది. తర్వాత ఫస్ట్ ఏ ఉంది కదా, అక్కడ కూడా కట్ అవుతుంది, రైట్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఫ్రాగ్మెంట్స్. మనకి ఏ ఫ్రాగ్మెంట్స్ ఇంపార్టెంట్ అని అంటే, ఏ ఫ్రాగ్మెంట్స్కి అయితే 5' వైపు రేడియో లేబుల్డ్ 5' అది ఇంటాక్ట్గా ఉందో అటువంటి ఫ్రాగ్మెంట్సే మనం స్టడీ చేయగలుగుతాం. ఎందుకంటే వాటినే కదా మనం చూడగలుగుతాము. కాబట్టి ఆ స్ట్రాండ్సే మనకి ఇంపార్టెంట్ అనమాట. కొన్ని చిన్న చిన్న స్ట్రాండ్స్ కట్ అయి రావచ్చు, అటువంటి స్ట్రాండ్స్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వము. ఎందుకని? అటువంటి వాటికి 5' వైపు మనము రేడియో లేబుల్డ్ చేయలేదు కనుక. 5' వైపు రేడియో లేబుల్డ్ చేసిన ఫ్రాగ్మెంట్స్కి ఇలా కట్ అయితే అటువంటి ఫ్రాగ్మెంట్స్ని మనం విజువలైజ్ చేయగలుగుతాం. మిగతా ఫ్రాగ్మెంట్స్ని అవి ఉన్నప్పటికీ మనం విజువలైజ్ చేయలేం, రైట్. సో ఇది ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లో ఉంటుంది. సెకండ్ టెస్ట్ ట్యూబ్లో చూసుకుంటే మనకి ఒక అడినైనే కదా పోతుంది. అడినైన్ ఎక్కడెక్కడ ఉంది? మనం ఫస్ట్ దాంట్లో చూసుకుంటే ఫస్ట్ పొజిషన్లో లాస్ట్ పొజిషన్లో ఉంది కదా. సో ఫస్ట్ పొజిషన్లో అంటే 3' రైట్ నుంచి చూసుకుంటే ఫస్ట్ పొజిషన్లో ఉంది, అక్కడ పోతుంది చూసారా. సెకండ్ వైపు సెకండ్ టెస్ట్ ట్యూబ్లో మనకి అక్కడ అడినైన్ పోతుంది. అలాగనే కొన్ని స్ట్రాండ్స్లో మనకి అసలు కంప్లీట్గా స్ట్రాండే కట్ ఆఫ్ అవుతుంది. ఎందుకంటే ఏ దగ్గర కట్ ఆఫ్ అయిపోయిందంటే కంప్లీట్ స్ట్రాండ్ అంతా పోతుంది కదా. సో మనకి 5' ఏదైతే ఉందో అంతవరకే మనకు కావాలి, మిగతాదంతా మనకి వద్దు. మిగతా స్ట్రాండ్స్ అంతా మనకి వేస్ట్. కట్ అయిపోయిన స్ట్రాండ్స్కి 5' ఉండదు కదా. సో వాటిని మనం స్టడీ చేయలేం, అవి ఉంటాయి, ఉన్నప్పటికీ మనం స్టడీ చేయలేం. సో ఈ ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లో ఈ లెఫ్ట్ సైడ్ చూపించిన విధంగా ఉంటుంది. సెకండ్ టెస్ట్ ట్యూబ్లో మనకి నేను రైట్ సైడ్ చూపించిన విధంగా ఫ్రాగ్మెంట్స్, డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ కెమికల్స్ వేశాక మనకి ఈ విధంగా కనపడతాయి అన్నమాట. సో థర్డ్ టెస్ట్ ట్యూబ్లో, ఫోర్త్ టెస్ట్ ట్యూబ్లో ఎలా ఉంటుందో చూసుకుందాం. మనం థర్డ్ టెస్ట్ ట్యూబ్లో చూసుకుంటే, థర్డ్ టెస్ట్ ట్యూబ్లో మనకి C&T దగ్గర మనకి బ్రేక్ అవుతుంది కదా. పైపిరిడైన్ అండ్ హైడ్రిజైన్ వేసినప్పుడు, టీ దగ్గర పోతుంది. సో ఫస్ట్ టీ ఎక్కడుంది? సెకండ్ ప్లేస్లో. 3' నుంచి చూస్తే సెకండ్ ప్లేస్లో ఉంది. సో అక్కడ కట్ ఆఫ్ అవుతుంది అనమాట. మిగతా స్ట్రాండ్ అంతా ఉంటుంది. ఇంకొక టీ ఎక్కడుంది? థర్డ్ ప్లేస్లో ఉంది. సో అక్కడ కట్ అవుతుంది. సో 5' నుంచి ఉండే స్ట్రాండ్ అంతా మనకి ఉంటుంది అనమాట. నెక్స్ట్ సి దగ్గర కట్ అవుతుంది. ఈ సి దగ్గర ఫిఫ్త్ పొజిషన్లో సి ఉంది. 3' నుంచి చూసుకుంటే 5th పొజిషన్లో సి ఉంది. సో అక్కడ కట్ అవుతుంది. ఇంకోటి ఎక్కడ కట్ అవుతుంది? పక్కనే 6th పొజిషన్లో సి ఉంది. సో అక్కడ కట్ అవుతుంది. తర్వాత టీ కూడా ఉంది కదా, సెకండ్ అంటే మనకి 6th పొజిషన్లో కాకుండా 8th పొజిషన్లో ఉంది, టీ ఉంది. సో అక్కడ కూడా కట్ అవుతుంది. సో దీస్ ఆర్ ద వేరియస్ ఈ స్ట్రాండ్స్ అన్నీ, ఈ స్ట్రాండ్స్ కాంబినేషన్లో అన్నీ కూడా మనకి థర్డ్ టెస్ట్ ట్యూబ్లో ఉంటాయన్నమాట. సో ఫోర్త్ టెస్ట్ ట్యూబ్లో ఒక సి దగ్గరే కట్ అవుతుంది కాబట్టి సి ఎక్కడుంది? మనకి 5th పొజిషన్లో ఉంది, 6th పొజిషన్లో ఉంది. సో 5th పొజిషన్లో సి కట్ అయినప్పుడు మనకి ఒక స్ట్రాండ్ వస్తుంది. అది ఫస్ట్ చూపించిన స్ట్రాండ్. ఎక్కడ? 4th టెస్ట్ ట్యూబ్లో. ఇంకొక స్ట్రాండ్ కూడా ఉంటుంది. 5th పొజిషన్ దగ్గర సి కట్ అయినప్పుడు వచ్చిన స్ట్రాండ్ కూడా ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ ద వేరియస్ స్ట్రాండ్స్ దట్ వీ సీ, డిఎన్ఏ స్ట్రాండ్స్, సింగిల్ స్ట్రాండెడ్ DNA strands
ఇవన్నీ కూడాను 5' వైపు లేబుల్ అయినటువంటివే మనం చూడగలుగుతాం. మిగతా స్ట్రాండ్స్ ఉన్నప్పటికీ కట్ అయిపోయిన స్ట్రాండ్స్ కూడా ఉంటాయి కదా, అవి విజువల్గా ఉండవు, అవి మనకి కనపడవు. ఎందుకని 5' వైపు వాటికి లేబుల్ వేయలేదు కదా, మనం లేబుల్ వేశాక మనం కట్ చేసాం కాబట్టి అది 5' వచ్చినప్పటికీ అవి రేడియో లేబుల్డ్గా ఉండవు కాబట్టి అవి మనకి కనపడవు. ఏవైతే రేడియో లేబుల్డ్ ఉన్నాయో అవే మనకు కనపడతాయి అన్నమాట. అంటే పేరెంట్ స్ట్రాండ్ ఏవైతే ఉన్నాయో అవే మనకు కనపడతాయి అన్నమాట. సో దీస్ ఆర్ ద వేరియస్ కాంబినేషన్స్ వి సీ ఇన్ ద థర్డ్ టెస్ట్ ట్యూబ్ అండ్ ఫోర్త్ టెస్ట్ ట్యూబ్. సో 6th స్టెప్ ఏంటంటే, ఈ 6th స్టెప్లో మనం ఏం చేస్తాము, మనం జెల్ ఎలక్ట్రోఫోరోసిస్ చేస్తాం. ఈ జెల్ ఎలక్ట్రోఫోరోసిస్ చేసేటప్పుడు జెల్లో మనం 5 వెల్స్ తీసుకుంటాం. ఈ 5 వెల్స్లో ఫస్ట్ వెల్ మార్కర్ పెడతాం. మార్కర్ అంటే సైజ్ చెప్తుంది అనమాట, రైట్. సెకండ్ వెల్లో మనం ఏజీ అంటే మనం ఏదైతే ఏజీ ట్యూబ్ ఉందో, ఫస్ట్ ట్యూబ్ ఉందో ఆ ట్యూబ్ నుంచి వచ్చిన ఫ్రాగ్మెంట్స్ అంతా కూడా అందులో వేస్తాం, ఫస్ట్ వెల్లో వేస్తాం. సెకండ్ ట్యూబ్ నుంచి వచ్చిందంతా కూడాను థర్డ్ వెల్లో వేస్తాం. అంటే ఇక్కడ థర్డ్ వెల్లో వస్తుంది, అంటే ఫస్ట్ మార్కర్ ఉంది కదా అందుకని. థర్డ్ ట్యూబ్ నుంచి వచ్చిందంతా కూడా మనం ఫోర్త్ వెల్లో వేస్తాము. ఫోర్త్ ట్యూబ్ నుంచి వచ్చిందంతా కూడా మనం 5th వెల్లో వేస్తాం అన్నమాట. అలా వేసి మన ఎలక్ట్రోఫోరోసిస్ అంటే మనం పవర్ సప్లై ఇచ్చినప్పుడు ఫ్రాగ్మెంట్స్ అన్నీ కూడాను మూవ్ అవుతాయి. ఎలా సపరేట్ అవుతాయి, ఈ ఫ్రాగ్మెంట్స్ అన్నీ కూడా బేస్డ్ అపాన్ దేర్ సైజ్ సపరేట్ అవుతాయి, రైట్. సైజ్ సపరేట్ అవుతున్నప్పుడు స్మాల్ ఫ్రాగ్మెంట్స్ అంతా కూడాను ఎక్కడికి వస్తాయి, ఫాస్ట్గా వెళ్ళిపోతాయి, మూవ్ అవుతాయి. సో మనకి స్మాలర్ ఫ్రాగ్మెంట్స్ ఎక్కువ మూవ్ అవుతాయి, ఫర్దర్గా మూవ్ అవుతాయి, ఎక్కువగా మూవ్ అవుతాయి అన్నమాట. అయితే మనకి ఇక్కడ అన్ని ఫ్రాగ్మెంట్స్ ఉంటాయి వీటిలో, కానీ మనకి కనపడేది మాత్రం ఏవైతే రేడియో లేబుల్డ్ ఉన్నాయో అవే కనపడతాయి అన్నమాట. అది ఫిలిం మీద మనకి జెల్ మీద మనకి కనపడదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే రేడియో యాక్టివ్ ఫిల్మ్ని మనం ఏం చేస్తాం, ఈ జెల్ మీద పెడతాం. రేడియో యాక్టివ్ ఫిల్మ్ని జెల్ మీద పెట్టినప్పుడు ఈ ఫాస్ఫేట్స్ ఏవైతే ఉన్నాయో అవి స్పాట్స్ని చూపిస్తాయి అన్నమాట. స్పాట్స్ ఈ రేడియో యాక్టివ్ ఫిలిం మీద మనకి కనపడతాయి. సో ఈ స్పాట్స్ వల్ల మనం ఏం చేయొచ్చు, మనం ఈ రేడియో యాక్టివిటీని కనుక్కోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ వెల్లో ఫోర్ బ్యాండ్స్ కనపడతాయి. ఈ బ్యాండ్స్ దేనికి సంబంధించింది చూడండి, సైడ్లో నేను మీకు రిప్రజెంట్ చేస్తున్నాను. పైన వచ్చి మనం తీసుకున్న డిఎన్ఏ పేరెంట్ స్ట్రాండ్ అనమాట. అది మనం కెమికల్స్ యాడ్ చేశాక మనకి ఈ 4 స్ట్రాండ్స్ డిఎన్ఏ స్ట్రాండ్స్ మనకి ఆ టెస్ట్ ట్యూబ్లో ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లో కనపడతాయని అనుకున్నాం కదా. ఆ టెస్ట్ ట్యూబ్లో చూడండి మనకి చిన్న ఫ్రాగ్మెంట్ అంటే చిన్న ఫాస్ఫేటే ఉంటుంది, ఇంకా ఎటువంటి బేసిస్ ఉండవు అనమాట. అది మనకి ఇక్కడ జెల్లో కనపడుతుంది చూసారా, 1 కంటే కింద కనపడుతుంది. సెకండ్ ఫ్రాగ్మెంట్ వచ్చేసి 2 బేసెస్ ఉండే దగ్గరే మనకి, అంటే ఆ సైజుకి దగ్గరగా మనకి ఆ ఫ్రాగ్మెంట్ కనపడుతుంది. అంటే 2 బేసెస్ ఉండే దగ్గర మనకి ఆ ఫ్రాగ్మెంట్ కనపడుతుంది. 5 బేసెస్ ఉండే దగ్గర మనకి ఇంకొక ఫ్రాగ్మెంట్ కనపడుతుంది చూసారా, థర్డ్ ఫ్రాగ్మెంట్ 5 బేసెస్ దగ్గర కనపడుతుంది. 8 బేసెస్ ఉండే ఫ్రాగ్మెంట్ వచ్చేసి 8 దగ్గర కనపడుతుంది చూసారా. అది అంటే ఏ అండ్ జీ 2 కట్ అయినప్పుడు, అంటే మనకి ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లో ఏ అండ్ జీ, ఏ కట్ అవుతుంది, జీ కట్ అవుతుంది అనమాట. 2 కట్ అయినప్పుడు మనకు వచ్చే ఫ్రాగ్మెంట్స్ 4 టైప్ ఆఫ్ ఫ్రాగ్మెంట్స్ అనమాట. సో ఆ 4 ఫ్రాగ్మెంట్స్ మనకి జెల్ మీద బ్యాండ్స్ రూపంలో కనపడతాయి, రైట్. ఇప్పుడు సెకండ్ టెస్ట్ ట్యూబ్లో ఎలా ఉంటుందో సెకండ్ టెస్ట్ ట్యూబ్ దగ్గరికి చూసేటప్పటికి మీకు 2 స్ట్రాండ్స్ కనపడతాయి. ఒకటి వచ్చేసి దానికి ఎటువంటి బేస్ ఉండదు చూసారా, 5' అని రాసినాను, 5', అక్కడ ఎటువంటి బేసెస్ కనపడదు. ఇంకొక స్ట్రాండ్ వచ్చేసి మనకి 8 బేసెస్ ఉండే స్ట్రాండ్ కనపడుతుంది అనమాట. సో మనకి అంటే సెకండ్ టెస్ట్ ట్యూబ్ని మనం ఎలక్ట్రోఫోరోసిస్ చేసినప్పుడు మనకి 2 బ్యాండ్స్ కనపడతాయి.
ఒకటి వచ్చేసి దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, 5' ఎటువంటి బేసిస్ లేకుండా ఉంటుంది కదా అది. ఎందుకని అక్కడ ఎటువంటి బేసిస్ లేదు, ఆ టెస్ట్ ట్యూబ్లో మనం ఏ కెమికల్స్ వేసాం కదా, ఆ కెమికల్ వేయడం వల్ల ఒక్కటే ఏమవుతుంది, ఏ బేస్ దగ్గర స్ట్రాండ్ కట్ అవుతుంది అనమాట. కట్ అవడం వల్ల స్ట్రాండ్ అంతా పోతుంది. సో మిగిలింది ఏదైతే ఉందో 5' అంటే 5' రేడియో లేబుల్డ్ ఏదైతే ఉందో అదే మనకు కనపడుతుంది. సో అదే మనకి కిందకి అన్నిటికంటే కింద కనపడుతుంది అనమాట. పైన వచ్చేసి నెక్స్ట్ స్ట్రాండ్ ఎలా ఉంది, అది అన్నిటికంటే పెద్ద స్ట్రాండ్ అది కదా. ఎందుకని చివర్లో 9th పొజిషన్లో, అంటే 3' నుంచి ఫస్ట్ పొజిషన్, 5' నుంచి అది 9th పొజిషన్. 3' నుంచి ఫస్ట్ పొజిషన్లో ఏ కట్ అవుతుంది కదా. సెకండ్ వచ్చేసి సెకండ్ టెస్ట్ ట్యూబ్లో ఏనే మనం కట్ చేస్తున్నాం కాబట్టి అది ఎన్ని బేసెస్ ఉంటాయి, మనకి 8 బేసెస్ ఉంటాయి. కాబట్టి సెకండ్ టెస్ట్ ట్యూబ్లో మనకి ఓన్లీ 2 బ్యాండ్సే కనపడతాయి, విచ్ రిప్రజెంట్ 2 స్ట్రాండ్స్, 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ DNA స్ట్రాండ్స్. అంతే, ఇంకా మిగతా ఏ స్ట్రాండ్స్ మనకి ఆ టెస్ట్ ట్యూబ్లో కనపడవు అనమాట. రైట్. అలానే మనం థర్డ్ టెస్ట్ ట్యూబ్లో, 4th టెస్ట్ ట్యూబ్లో చూసుకుంటే కనుక, థర్డ్ టెస్ట్ ట్యూబ్లో మనకి 5 బ్యాండ్స్, 5 టైప్స్ ఆఫ్ ఫ్రాగ్మెంట్స్ కనపడతాయి, విచ్ ఈస్ రిప్రజెంటెడ్ బై 5 బ్యాండ్స్ ఆన్ ద జెల్. అలానే మనకి 4th టెస్ట్ ట్యూబ్లో కూడా ఓన్లీ సీనే కట్ చేస్తుంది. సో సీనే కట్ చేసినప్పుడు మనకి ఎన్ని స్ట్రాండ్స్ వస్తాయి, 2 స్ట్రాండ్స్ వస్తాయి. ఆ 2 స్ట్రాండ్స్ ఆర్ రిప్రజెంటెడ్ హియర్ బై 2 బ్యాండ్స్. సో మనం ఇప్పుడు సీక్వెన్స్ని ఎలా చూడాలో చూస్తాం. ఇప్పుడు ఈ పర్టికులర్ స్టెప్లో మనం 2 పాయింట్స్ చూడాలి. ఒకటి వచ్చేసి జెల్లో బ్యాండ్స్ పొజిషన్ చూడాలి, ఇంకోటి జెల్ సీక్వెన్స్ ఎలా ఉందనేది చూస్తున్నాం అనమాట. ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే జెల్ ఒక బ్యాండ్ పొజిషన్ చూద్దాం. బ్యాండ్ పొజిషన్స్ ఎక్కడ చూడాలి మనము, 2nd, 3rd, 4th and 5th వెల్స్లో చూడాలన్నమాట. ఈ 2nd వెల్ అండ్ 3rd వెల్ రెండిట్లోనూ 2nd వెల్లో ఏజీ, మనకి ఆ ఏజీ వెల్ లేన్ అంతా, అంటే దాని కింద ఉండే పొజిషన్ అంతా కనుక చూస్తే మనకి 4 బ్యాండ్స్ కనపడుతున్నాయి. 3rd వెల్లో ఒక ఏనే ఉంది, అంటే అక్కడ ఆ లేన్ కింద చూస్తే మనకి 2 బ్యాండ్స్ కనపడుతున్నాయి. 8th పొజిషన్లో 0 పొజిషన్లో 2 బ్యాండ్స్ కనపడుతున్నాయి కదా. అంటే ఏమని అర్థము అంటే A+Gలో ఎక్కడైతే బ్యాండ్ ఉందో, ఏలో ఎక్కడైతే బ్యాండ్ ఉందో అక్కడ ఏనే ఉందని, ఆ పొజిషన్లో మనకి ఏనే కనపడుతుంది అన్నమాట. రైట్. మనకి ఇప్పుడు 0 పొజిషన్లో మళ్ళా A+Gలో కనపడుతుంది, ఏలోనూ కనపడుతుంది. అంటే 0 పొజిషన్లో మనకి ఏముంది, ఏ ఉంది. అలానే మనం 5th పొజిషన్లో 2nd పొజిషన్లో కనుక చూసుకుంటే A+Gలోనే కనపడుతుంది బ్యాండ్స్, ఏలో కనపడవు. కాబట్టి ఆ పొజిషన్లో G ఉంది అని అర్థం. రైట్. అలాగనే ఇప్పుడు మనం CNT అండ్ C చూసుకున్నాం అనుకో, అంటే మనం 4th లైన్ అండ్ 5th లైన్ చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకి 3rd పొజిషన్లోను 4th పొజిషన్లోను C+Tలోను కనపడుతుంది, Cలోను కనపడుతుంది. అంటే ఏంటి అని అర్థం, ఆ పొజిషన్లో C ఉంది అని అర్థం అన్నమాట. రైట్. C+T పొజిషన్లో ఒక్కటే ఉందనుకోండి, అక్కడే బ్యాండ్ ఉండి C లైన్లో బ్యాండ్ లేదనుకోండి, అక్కడ ఏమనే అర్థం, అక్కడ T ఉంది అని అర్థం అన్నమాట. రైట్. ఈ పాయింట్ కనుక మీకు అర్థమైతే 2nd పాయింట్కి వెళ్తాం. 2nd పాయింట్ ఏంటంటే మనకి ఈ ఫ్రాగ్మెంట్స్ అంతా కూడాను ఈ జెల్లో మూవ్ అయినాయి కదా, చిన్న ఫ్రాగ్మెంట్స్ అంతా కూడాను ఎక్కువ దూరం మూవ్ అవుతాయి. అంటే చిన్నవి, చాలా చిన్నవి చాలా దూరం మూవ్ అవుతాయి. అంటే చిన్న ఫ్రాగ్మెంట్ ఏదైతే ఉందో అది 5'కి దగ్గరగా ఉంది కదా. సో మనకి 5' నుంచి మనకి స్టార్ట్ అయ్యేదంతా కూడా కింద నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. మనం 5' నుంచి మనం పొజిషన్ చూసుకుంటా రావచ్చు ఇప్పుడు. సో 5' దగ్గర చిన్నది ఉంది, అక్కడ మనం లేన్ చూస్తే చిన్న ఫ్రాగ్మెంట్ ఉంది. అయితే ఈ 0 పొజిషన్ అంటున్నాం కదా, 0 పొజిషన్ అంటే ఏంటంటే అక్కడ ఏమీ లేదని అర్థం.
0 పొజిషన్లో ఏమీ లేదు అని అంటే ఏంటి అక్కడ ఫస్ట్ పొజిషన్లో ఏ ఉంది కాబట్టి ఆ ఏ పోయింది కాబట్టి అది 0 దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే ఏంటి 0 దగ్గర మనకి ఒక చిన్న ఫ్రాగ్మెంట్ ఉంది అని అంటే అది ఏ పొజిషన్ ఫస్ట్ పొజిషన్లో ఉందన్నమాట. అంటే మనకి ఏ పొజిషన్లో అయితే మనకి జెల్లో కనపడుతుందో దానికి +1 యాడ్ చేస్తే మనకి డిఎన్ఏలో సీక్వెన్స్ తెలుస్తుంది. ఇప్పుడు ఫస్ట్ పొజిషన్లో మనకి ఏంటుంది టీ కనపడుతుంది. టీ అనేది మనకి జెల్లో ఫస్ట్ పొజిషన్లో ఉంది, కానీ సీక్వెన్సింగ్లో అది సెకండ్ పొజిషన్లో ఉంది, రైట్. 0th పొజిషన్లో ఏ ఉంటే ఫస్ట్ పొజిషన్లో మనకి డిఎన్ఏలో ఫస్ట్ పొజిషన్లో ఏ ఉంటుందన్నమాట. అంటే లేన్లో అంటే ఈ జెల్లో మనకి ఎక్కడైతే ఉందో ఎక్కడైతే ఆ ఫ్రాగ్మెంట్ ఉందో దానికి +1 కలిపితే మనకి ఆ పొజిషన్ తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5th పొజిషన్లో ఏం కనపడుతుంది జీ కనపడుతుంది. 5th పొజిషన్లో ఎక్కడ జెల్ మీద, అంటే అది ఎక్కడుంది యాక్చువల్గా 6th పొజిషన్లో డిఎన్ఏ మీద ఉందన్నమాట. అంటే డిఎన్ఏలో 6th పొజిషన్ దగ్గర కట్ ఆఫ్ అయిపోతుంది కాబట్టి 5 ఫ్రాగ్మెంట్సే ఉంటాయి కాబట్టి మనకి ఆ 5 ఫ్రాగ్మెంట్స్ దగ్గర అది ఉండిపోతుంది అనమాట. సో దిస్ ఇస్ హౌ వీ కమ్ టు సీ ద సీక్వెన్స్ ఆఫ్ డిఫరెంట్ బేసెస్. చూడండి మనం ఈ జెల్ని ఆధారంగా కనుక చూసుకుంటే మీకు కింద ఫస్ట్ పొజిషన్లో 0th పొజిషన్లో ఏ ఉంటుంది రైట్. ఫస్ట్ పొజిషన్లో టీ ఉంటుంది, చూడండి ఆ లేన్లో టీ ఉంది. సెకండ్ పొజిషన్లో ఏముంది A+Gలో బ్యాండ్ కనపడుతుంది, అంటే అది జీ అని అర్థం, రైట్. C+Tలో కనపడుతుంది, సిలో కనపడుతుంది థర్డ్ పొజిషన్లో, అంటే అది సి అని అర్థం. తర్వాత 4th పొజిషన్కి వచ్చేటప్పటికి C+T అండ్ సిలో కనపడుతుంది కాబట్టి అది సి అని అర్థం. 5th పొజిషన్లో A+Gలోనే ఉంది, ఏలో లేదు కాబట్టి అది జీ అని అర్థం. ఇక్కడ C+Tలోనే ఉంది 6th పొజిషన్లో, సిలో లేదు కాబట్టి అది టీ అనే అర్థం. మళ్ళా 7th పొజిషన్లో కూడా C+Tలోనే ఉంది, ఇంకెక్కడా లేదు కాబట్టి అది టీ అనే అర్థం. మొత్తానికి బ్యాండ్స్ అన్నీ కనుక చూస్తే అన్ని పొజిషన్లో ఒక్కొక్క బ్యాండే కనపడుతుంది. అంటే రైట్ కోయిన్సైడ్ అయిన బ్యాండ్స్ దగ్గర మనకి అది సి అని తెలిసిపోతుంది, లేకపోతే ఏ అని తెలిసిపోతుంది. మిగతా అన్నీ కూడా ఒక్కొక్క బ్యాండే. ఏ దగ్గర అంటే జీ దగ్గర ఏ ఉండడం, సి దగ్గర టీ ఉండడం లాంటివి బ్యాండ్స్ అన్నీ అట్లా కోయిన్సైడ్ అవ్వవు, చూసారా మీరు. సో ఈ విధంగా మాక్సిమ్ గిల్బర్ట్ మెథడ్ సీక్వెన్సింగ్ మనం తెలుసుకోవచ్చు అనమాట. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా అడగండి. నెక్స్ట్ దీంట్లో నేను మీకు సాంగర్స్ ఎంజైమాటిక్ మెథడ్ అంటారు, సాంగర్స్ ఎంజైమాటిక్ మెథడ్ ఫర్ డిఎన్ఏ సీక్వెన్సింగ్ అనేది చెప్తాను. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కాల్ అండ్ ఆస్క్.